చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు చైనాలో ఆస్పత్రిలో చేరుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని తేలింది. అయితే మరోసారి ప్రపంచాన్ని చైనా వణికించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనాకు పుట్టినిల్లైన చైనాలోనే మరొక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ సమాజంలో కలకలం రేగుతోంది. ఊపిరాడకుండా అనేక మంది ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. చైనాలో మాస్కులను కంపల్సరీ చేసింది. అదే సమయంలో సోషల్ డిస్టెన్స్ ను కూడా మెయింటైన్ చేయాలని సూచించింది. అత్యంత వేగంగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. చైనాలో మరోసారి కోవిడ్-19 వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ఇప్పటికే ప్రకటించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. నాడు కరోనా వైరస్ కూడా చైనాలో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కోట్లాది మందికి వైరస్ సోకింది. లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలైపోయింది. మరోసారి వైరస్ కలకలం రేగడంతో ఈ ఏడాది తొలి వారంలోనే ఈ వార్త విశ్వవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చే అవకాశముందని చెబుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటి పనులతో వైరస్ కు దూరంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగించినట్లు సమాచారం అందుతోంది. చైనాలో కొత్త వైరస్ ఏర్పాటు చేయడంతో ఆ దేశం నుంచి వచ్చే వారిని ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు జరిపి అవసరమైతే ఐసోలేషన్ కు తరలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల క్రితం ఒక ఊపు ఊపిన కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోసారి హెచ్ఎంపీవీ వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ భయభ్రాంతులకు గురవుతున్నాయి.